హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కట్ వర్క్ బ్లౌజ్ నెక్ని ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. కట్ వర్క్ అంటే కొంచెం టెన్షన్ పడుతుంటారనమాట కొంతమంది, ఎలా కుట్టాలి అని తెలియక. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి మనం ఇలా కుట్టుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే మనం కట్ వర్క్ బ్లౌజ్ని అయితే కుట్టేసేయచ్చు. ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని అయితే తీసుకున్నా అండి. మనం కట్ చేసినప్పుడు ఈ లైనింగ్ అయితే కట్ చేస్తాం కదా, లైనింగ్ మనం వచ్చేసి నెక్ రౌండ్ అయితే కట్ చేయకూడదండి. ఏ వర్క్ బ్లౌజ్కైనా సరే మనం నెక్ రౌండ్ కట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఫస్ట్ పైన ఇలా సమానంగా చూసుకోండి. పైన నాచ్ అయితే పెట్టుంది. అలాగే ఇక్కడ సెంటర్ కూడా ఇక్కడ చూడండి, లైనింగ్ సెంటర్ పాయింట్, అలాగే వర్క్ వేసింది సెంటర్కి ఇలా చూసుకొని ఇక్కడ ఒక పిన్ చేసుకోవాలి. జరగకుండా ఒక బాల్ పిన్ తీసుకొని ఇక్కడ జరగకుండా ఇలా పిన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నీట్గా సదురుకొని ఇక్కడ వర్క్ మనకి ఎక్కడి నుంచి అయితే పైన స్టార్ట్ అవుతుందో అక్కడ ఈ నాచులు వచ్చేటట్టు చూసుకొని సమానంగా ఈ సెంటర్కి ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా మనం కుట్టుకున్నట్లయితే వర్క్ అనేది ఇటు అటు జరగదనమాట. మన బ్లౌజ్ పీస్ లైనింగ్ జరిగిపోకుండా ఉంటుంది. ఓకేనా, సెంటర్కి అయితే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన రెండు సైడ్లు మనం నీట్గా సెట్ చేసుకొని వర్క్ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం నాచ ఏదైతే ఉంటుందో అక్కడికి పెట్టేసి ఇలా పిన్ చేసుకోవాలి. బాల్ పిన్ తీసుకొని నీట్గా ఇలా సదురుకొని పెట్టుకోవాలి. ఇలా పిన్ చేసినట్లయితే మనం కుట్టినప్పుడైతే ఎటు జరగకుండా ఉంటుందండి. క్లాత్ మనకి కుట్టడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని మనం వీలైనంత వరకు ఇలా నీట్గా ముందే సదిరేసుకొని పిన్స్ పెట్టినట్లయితే మనకి కుట్టినప్పుడు నీట్గా వస్తుంది. ఇలా పిన్ చేసిన తర్వాత ఇది మనకి కట్ వర్క్ కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్లు చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కట్స్ అయితే తిప్పడం లేదు. పాదం వరుస కుట్టు అయితే ఇలా రఫ్గా ఒక కుట్టు వేసుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్నట్లయితే మనం రెండో కుట్టు మనం నీట్గా కట్స్ తిప్పుకోవచ్చు. కట్స్ తిప్పుకున్నప్పుడు కూడా మనకి ఎటు జరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇలా రివర్స్లో తిప్పేసుకొని కట్స్ అనేవి మనకి ఇలా కనిపించాలన్నమాట. ఇప్పుడు ఈ కట్స్ ఎలాగైతే ఉన్నాయో దాని సైడ్ నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు మనకి ఎటు నుంచి బ్లౌజ్ జరిగే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా, లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ జరిగే ఛాన్స్ అయితే లేదు. ఇలా కుట్టుకున్నట్లయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే నీట్గా వస్తుంది. ఈ కట్స్ అన్నీ ఇలా కుట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం సెంటర్కి ఒక కుట్టు వేసాము, అలాగే రఫ్గా ఒక కుట్టు రౌండ్గా వేసుకున్నాము, అలాగే జరగకుండా పిన్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎటు జరిగిపోదు. చాలా ఈజీగా అయితే కుట్టేయచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇలా కుట్టినప్పుడు వర్క్ పైన అయితే కుట్టు అనేది పడకూడదండి. ఒక పాయింట్ మనం యువతలకే ఉండాలి, కానీ వర్క్ పైన అయితే అస్సలు కుట్టు పడకూడదు అనమాట. ఇలా కట్స్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ పిన్స్ అనేవి తీసేయాలి. తీసేసి ఇప్పుడు మనం నెక్ రౌండ్ అయితే కట్ చేసుకోవాలి. ఒక పావించి ఖర్చు ఉంచేసి ఈ కట్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ కవర్స్ ఎలాగైతే తిరుగున్నాయో అలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా తిరుగుతుంది. అలాగే ప్రతి కట్టు దగ్గర మనం ఇలా నాచ్ అయితే పెట్టుకోవాలి. ఈ నాచ్ పెట్టినప్పుడు కొంచెం చూసుకోండి, మనం వేసిన కుట్టు అయితే కట్ అయిపోకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా, అలాగే ఈ నాచ్ కూడా కుట్టుకి దగ్గరగా ఉండాలి. కొంచెం కూడా ఎక్కువ కట్ చేసినట్లయితే నీట్గా తిరగదు. ఇలా కట్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసాయి ఈ కట్స్. ఈ విధంగా కుట్టుకున్నట్లయితే కొత్తగా కుట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే కట్ వర్క్ బ్లౌజ్ని అయితే కుట్టేయొచ్చండి. ఇలా కట్స్ అన్నీ తిప్పుకున్న తర్వాత దీనిపైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కట్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే దాని పక్క నుంచి ఈ కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ కూడా వర్క్ పైన కుట్టు పడకూడదు. మనకి ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో దానిపైన అయితే కుట్టు రావాలి. ఈ వర్క్ ఎలాగైతే ఉందో అలాగే కట్స్ తిప్పుకుంటూ పైనుంచి అయితే కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ నెక్ ఇంకా హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవాలి. చూసారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టైలరింగ్ సంబంధించి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.